హస్బెండ్ రెడీ అయ్యి ఊరు వెళ్ళారు. బయలుదేరేసాను. కానీ ఇప్పుడు ఎందుకో వెళ్ళాలనిపిస్తుంది. అందుకనే మరి చెప్పిన మాట వినాలి. ఇప్పుడు చూసావా అనవసరం గోతులో పడ్డావు. మాత్రం ప్రసన్న పెట్టనే లేదు అసలు. మా వీడియో మాత్రం ప్రసన్న పెట్టనే లేదు అసలు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే టుడే సండే. ఇంకా నైట్ అయితే ఊరు వెళ్దాం అనుకున్నాం. సో మార్నింగ్ నిద్ర లేచేసరికి నాకు వేలు నొప్పి ఎక్కువ అనిపించింది. సో నేను రాను, మీరు వెళ్ళండి ఊరికి అని చెప్పాను. సో మా హస్బెండ్ రెడీ అయ్యి ఊరు వెళ్ళారు. మా హస్బెండ్ ఊరు వెళ్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. ఆల్రెడీ తను బస్సు కూడా ఎక్కేసి ఉంటాడు. నాకు వెళ్ళాలనిపిస్తుంది. సో అందుకే నేను మళ్ళీ రెడీ అయ్యాను. సో రెడీ అయ్యి బయలుదేరాను. సో ఇప్పుడు తనకి కాల్ చేసి నాకు రావాలనిపిస్తుంది అంటే నేను తిరుపతిలో వెయిట్ చేస్తుంటాను, త్వరగా వచ్చేయి అన్నారు. కాల్ చేస్తే దగ్గర ఏర్పేడని చెప్పారు. నిజంగా నాకు ఒక్కదాన్నే ఈరోజు ఎందుకో ఉండాలనిపించలేదు. సో అందుకే నేను కూడా లాక్ చేసి బయలుదేరేసాను. మార్నింగ్ వెళ్ళేప్పుడు చాలాసార్లు అడిగారు, కానీ నేను రాలేను అని చెప్పాను. కానీ ఇప్పుడు ఎందుకో వెళ్ళాలనిపిస్తుంది. అందుకనే మరి చెప్పిన మాట వినాలి. ఇప్పుడు చూసావా అనవసరం గోతులో పడ్డావు. సో ఇదైతే బయలుదేరాను. ఇప్పుడే అయితే నేను బస్ దిగాను తిరుపతిలో. ఇంకా మా హస్బెండ్ ఎక్కడున్నారో చూడాలి. సో మదనపల్లి బస్ దగ్గర ఉన్నానన్నారు. మా హస్బెండ్ ఎక్కడ ఉన్నారు? ఈడు తీసుకున్నావా? ఇవి చాలా తీసుకున్నావే. ఎక్కడ? సరే. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా అత్తమ్మ డల్ అయిపోయారు. ఇప్పుడే ఇంటికి వచ్చాం. చూడండి మా సిస్టర్. హాయ్. చాలా రోజులు అయింది అక్కడ చూసి. అవును, నేను కూడా వీడియోలు అసలు రావడమే లేదు అసలు. ఎక్కువ వీడియోలు కూడా మా వీడియో మాత్రం ప్రసన్న పెట్టనే లేదు అసలు. మా వీడియో మాత్రం ప్రసన్న పెట్టనే లేదు అసలు. అత్తమ్మకి రాయి తొక్కడైంది. చూడండి, అక్క క్లీన్ చేస్తుంది డెటాల్తో. ఇప్పుడే వచ్చాం మేము. అక్కడ అత్తమ్మకి అక్క క్లీన్ చేస్తున్నారు. మా హస్బెండ్ బయట వెళ్ళారు. హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నామంటే సో ఫింగర్ ప్రాబ్లం కదా, దానికి ఏదో మందాకు కడతారంట. అందుకని మా హస్బెండ్ ఏదో విలేజ్కి తీసుకెళ్తున్నారు.
వాళ్ళు ఇప్పుడే తిరుపతి వెళ్ళారు. ఇంకా మేము గోరు చుట్టికి మందు కట్టించుకోవడానికి పక్క విలేజ్కి అయితే వచ్చాము. సో ఇప్పుడే కాళహస్తికి అయితే బయలుదేరాము, రెడీ అయిపోయాము. ఛార్జింగ్ ఉంది, నేనా తీసుకో. కర్ణపల్లి కదా అది. హాయ్ గైస్, సో ఇప్పుడే మేమైతే బయలుదేరాం కాళహస్తికి. చూడండి, మధ్యలో రోడ్డు, ఇటు సైడ్ అటు సైడ్ చెట్లు, ఇటు సైడ్ అటు సైడ్ మామిడి తోపు, అన్ని తోపులే మా ఊరు చుట్టూ. చాలా బాగుంటుంది. మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురు. సో కాళహస్తికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో తెలీదు. సో ఇప్పుడైతే బయలుదేరేసాం.